తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేబినెట్ విధానానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక దీంతో మంత్రివర్గ సమావేశాలు డిజిటల్ విధానంలో జరగనున్నాయి. దీనికోసం 2 కోట్ల వ్యయంతో ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో ఈ కేబినెట్ విధానం అమల్లో ఉంది. దీని ఆధారంగా ఈ కేబినెట్ సొల్యూషన్స్ ను తెలంగాణ అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేస్తున్నారు. ఇందుకోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ సర్వీసెస్ ఇన్కార్పొరేటెడ్తో ప్రభుత్వం చర్చలు జరిపింది. అంతేకాకుండా ఈ కేబినెట్ అమలుకు టీడీటీఎస్ను నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం నియమించింది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేబినెట్ విధానానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక దీంతో మంత్రివర్గ సమావేశాలు డిజిటల్ విధానంలో జరగనున్నాయి. దీనికోసం 2 కోట్ల వ్యయంతో ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో ఈ కేబినెట్ విధానం అమల్లో ఉంది. దీని ఆధారంగా ఈ కేబినెట్ సొల్యూషన్స్ ను తెలంగాణ అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేస్తున్నారు. ఇందుకోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ సర్వీసెస్ ఇన్కార్పొరేటెడ్తో ప్రభుత్వం చర్చలు జరిపింది. అంతేకాకుండా ఈ కేబినెట్ అమలుకు టీడీటీఎస్ను నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం నియమించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, చెప్పండి. లావణ్య, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం పేపర్లెస్ గా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ డిజిటల్ కేబినెట్ నిర్వహణకు ఆమోదం కూడా మంత్రులందరికీ స్పెషల్ ట్యాబ్లను కూడా అందజేసింది ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు. డిజిటల్ కేబినెట్ అమలు తీరును స్వయంగా పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ బుక్ ద్వారానే మంత్రులకు కేబినెట్ సమావేశంకు ఎజెండా పేపర్లెస్ గవర్నెన్స్ లో భాగంగా తెలంగాణ డిజిటల్ కేబినెట్ కొనసాగుతుందనే ఇన్ఫర్మేషన్ కూడా కేబినెట్ సమావేశంలో చర్చ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఒక కీలక నిర్ణయం కూడా తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయంలో భాగంగా కేబినెట్ విధానానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. దీంతో మంత్రివర్గ సమావేశంలో డిజిటల్ విధానంతో జరగనున్నాయి. దీనికి సుమారుగా 2 కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ను కూడా రూపొందించారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో ఈ కేబినెట్ సమావేశానికి కేబినెట్ విధానం కూడా అమల్లో ఉంది. దీని ఆధారంగానే ఈ కేబినెట్ లో సొల్యూషన్ ను కూడా తెలంగాణ అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు కూడా చేస్తున్నారు. అయితే దీనికోసం నేషనల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కార్పొరేషన్ తో ప్రభుత్వం చర్చలు కూడా జరిపింది. అంతేకాకుండా ఈ కేబినెట్ అమలుకు టీటీఎస్ ను కూడా నోడల్ ఏజెన్సీ ద్వారా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ప్రాజెక్టు ప్రారంభించడానికి తొలి విడతగా 20 లక్షల నిధులను విడుదల చేసిన అనుమతించింది. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులుగా ట్యాబ్లను కంప్యూటర్లుగా ద్వారా ఎజెండా కూడా ఫైల్స్ వీక్షణ ఉంటుంది. ఈ నిర్ణయంతో కేబినెట్ లో నోట్స్ ప్రతిపాదనలు కూడా నిర్ణయం పూర్తిగా డిజిటల్ రూపంలో అందుబాటులోకి రానున్నాయి. సమాచారం లీక్ అవ్వకుండా, సాఫ్ట్వేర్ హ్యాక్ అవ్వకుండా ప్రత్యేక లాగిన్ ఐడి సాఫ్ట్వేర్లతో పాటు పాస్వర్డ్లతో పాటు సెక్యూరిటీ ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ విధానంతో ఎక్కడ ఉండైనా కానీ ఏ మంత్రైనా ఎప్పుడైనా కేబినెట్ ఎజెండాను పరిశీలించే సౌకర్యం ఉంటుంది. దీంతో సమావేశాలకు ముందుగా తర్వాత ఫైళ్లను కూడా నిర్వహణ సులభంగా కంది. మొత్తం మీద పరిపాలనలో వేగం, పారదర్శకత పెంచేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడైనా కానీ మంత్రులు విధి విధానాలుగా ఫైళ్లను పెండింగ్ పైన లేకుండా ప్రజా పరిపాలనలో భాగంగా ప్రతి ఫైల్ ను కూడా ఆమోదయుతంగా చూసుకోవడానికి ఒక ఎజెండాకు సంబంధించిన నేపథ్యంలోనే ఈ ఫైల్ కి సంబంధించి ప్రతి కూడా పేపర్లెస్ కంప్యూటర్ల ద్వారా, పేపర్లెస్ డిజిటల్ రూపంలో ఈ ట్యాబ్ల ద్వారా కూడా ప్రతి ఒక్క మంత్రి స్వయంగా పరిపాలనలో భాగస్వాములు అవుతారని మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. లావణ్య, రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.
ఈ ప్రాజెక్టు ప్రారంభానికి తొలి విడతగా 20 లక్షల నిధుల విడుదలకు సైతం అనుమతిచ్చింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల ట్యాబ్లు, కంప్యూటర్ల ద్వారా ఎజెండాలు, ఫైల్స్ వీక్షణ ఉంటుంది. ఈ నిర్ణయంతో కేబినెట్ నోట్స్, ప్రతిపాదనలు, డీరన్యూడ్లు పూర్తిగా డిజిటల్ రూపంలో అందుబాటులోకి రానున్నాయి. సమాచారం లీక్ అవ్వకుండా, సాఫ్ట్వేర్ హ్యాక్ అవ్వకుండా ప్రత్యేక లాగిన్ ఐడి, పాస్వర్డ్స్తో సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వనున్నారు. ఈ కేబినెట్ విధానంలో ఎక్కడి నుండైనా, ఎప్పటి నుండైనా కేబినెట్ ఎజెండాలను పరిశీలించే సౌకర్యం ఉంటుంది. ఇక దీంతో సమావేశాలకు ముందు, తర్వాత ఫైళ్ల నిర్వహణ సులభతరం కానుంది. పరిపాలనలో వేగం, పారదర్శకత పెంచేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.